ఈరోజు చాలామంది సేవకులను ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. గత కొన్ని నెలల క్రితం ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. ఆయన గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడారంటే చాలా బాధ కలిగింది. ఆయన చనిపోయినందు బాధ కంటే కొంతమంది బయట వాళ్ళ కంటే పాస్టర్లు ఎక్కువ మాట్లాడారు. మెసేజ్లో వాళ్ళు ఇచ్చిన టైటిల్ కూడా ఏంటి తెలుసా? ప్రాణం తీసిన మద్యం. ఒక పాస్టర్ ప్రాణం తీసిన మద్యం అంటే అర్థం ఏంటి? ఇంకా తాగే చనిపోయాడు అని అర్థం. సత్యం చెప్పే వాళ్ళలోనే అసత్యపు మాటలు మనకు కనబడుతున్నాయి. వీళ్ళ సత్యవంతులు, సత్యం చెబుతారు, సత్యం కోసం పోరాడతారు, నిజమైన లెజెండలు వీళ్ళే అని ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఈరోజు వాళ్ళ నోటి నుంచి సేవకులను భయంకరంగా దూషిస్తున్నారు. సేవకులను దూషించాలి. దూషించడం అంటే తిట్టడం అని కాదు, విమర్శించడం. ఎప్పుడు విమర్శించాలి? యేసుక్రీస్తు వారు సేవకుల విషయంలో ఏమన్నాడో ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. 15 అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుటి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. ఇప్పుడు 16వ వచనం, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. అది యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే సేవకులను నేను విమర్శింతాను, ఎవరిని మొదలు నేను. ఎందుకంటే తీతుకు రాసిన పత్రికలో దేవుడు ఏమంటాడంటే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధన ఖండించుచూ నుండుము, నిన్నెవరిని తృణీకరింప నీయకము. సంపూర్ణ అధికారం దేవుడిచ్చేశాడు. అవునా? ధైర్యముగా ఉండాలంటాడు ఫిలిప్పు పత్రికలో. ధైర్యముగా ఉండి ఎదురు నుంచి వారిని ఎదురాడాలంటాడు. అంటే దుర్బోధన ఖండించాలంటే ఎవరిని ఖండించాలి? దుర్బోధన ఖండించాలంటే ఎవరిని ఖండించాలి? విశ్వాసులనా? బోధ ఎవరైతే చేస్తారో వాళ్ళనే. సంపూర్ణ అధికారముతో అంటే దుర్బోధన ఖండించడానికి బైబిల్ ఏమిచ్చింది? సంపూర్ణ అధికారం ఇచ్చింది. అందుకే నేను కూడా చాలా మంది పాస్టర్లను నా వీడియోలతో వాళ్ళని ఖండిస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, అబద్ధ ప్రవక్తలు మీలోనికి చొరబడుతున్నారు, వారి ప్రవర్తన వారు ఎలా తెలుస్తుంది ప్రభువా? ఈరోజు సేవకులను సత్యం చెప్పేవారు తిడుతున్నారు, అసత్యం చెప్పేవారు అంటున్నారు. వాళ్ళని అంటున్నారు, వీళ్ళని అంటున్నారు. సత్యం చెప్పే వాళ్ళని తిడుతున్నారు, అసత్యం చెప్పే వాళ్ళని కూడా తిడుతున్నారు. కలగలుపు మిక్స్డ్ అనమాట. ఈ మిక్స్లో ఎక్కువ దూషణ ఎవరికి కలుగుతుందంటే సత్యం చెప్పేవారికి. అసత్యం చెప్పేవారికి ఇలా తుడుచుకుని పోతున్నారు వాళ్ళు. ఎందుకు? మనం చేసేది అసత్యము గనుక ఎవడెన్నన్నా మనకు అనవసరం అని. అదే సత్యం చెప్పేవాడైతే నేను సత్యం చెప్తున్నాను కదా, ఎందుకు నన్ను అంటున్నారు అని బాధపడతారు. ఎవరు? సత్యం చెప్పేవారు. బాధపడేది ఎవరంటే సత్యం చెప్పేవారు. నేను కరెక్ట్గానే చెప్తున్నాను కదా, నేను వాక్యమే చెప్తున్నాను కదా, ఎందుకు నన్ను అంటున్నారని సత్యం చెప్పేవాడు బాధపడతాడు. అసత్యం చెప్పేవాడు అస్సలు బాధపడ్డా. ఎందుకంటే నేను బాధపడుతూ కూర్చుంటే నా జేబు నిండదు. అలా అనుకుంటానే ఉంటారు. మనం చేసే పని మనమే. ఉదాహరణకి సతీష్ కుమార్ గారి మీద ఎంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఉదయాన్నే లేస్తే సాయంత్రం వరకు అటు పాస్టర్లు, క్రైస్తవులు ఉన్నవాళ్ళు, ఇతర మతస్థుల్లో ఉన్నవాళ్ళు కూడా సతీష్ కుమార్ మీద ట్రోల్ చేస్తూ ఉంటారు. ఏమైనా పట్టించుకుంటాడా? అస్సలు ఒక్క వీడియో కూడా నన్ను పలానా వాడు ఇలాగన్నాడు అలాగన్నాడు ఒక్క వీడియో చేసాడా సతీష్ కుమార్? చెయ్యడు. ఎందుకు? వాడు ఏమనుకుంటాడంటే వీళ్ళందరూ కుక్కలు అలాగే మురుగుతారు, మనం దోసుకునేది దోసేసుకుందాం. సాతానుగళ్ళగా కాలము కొంచెమే అని తెలిసి అపవాదిగడు ఏమన్నాడంట, వాడి కాలము కొంచెమే అని తెలిసి గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని పేతురుపత్రికలో ఉంటుందన్నమాట. ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు అంటాడు. వీడు కూడా నేను అలా కొన్నాళ్ళకి అసత్యం చెప్తున్నాను కాబట్టి కొన్నాళ్ళకి ఏమవుతాను? రాలిపోతాను నేను. వీళ్ళకి అదే బాధ. సత్యం వచ్చేదాకానే అసత్యం యొక్క వెలుగు, అసత్యం యొక్క అడావుడి. సత్యం వచ్చిన తర్వాత అసత్యం ఎలాగైనా సతికిలు పడవలసిందే ఎప్పటికైనా సరే. పెద్దల్లో కూడా ఒక నానుడు ఉంటుంది, ఏంటి? ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, నిజమే గెలుస్తుంది అని. అబద్ధ ప్రవక్తల గురించి ఇంకా కొంచెం క్లియర్గా మనం పేతురు గారు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయంలో కొంచెం క్లియర్గా చూద్దాం.
2వ అధ్యాయం మొదటి నుంచి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువల్లనే మీలోను అబద్ధ బోధకులుందురు. ఇప్పుడు ప్రవక్తలు లేరు, ఉన్నారా? కానీ కొంతమంది నేను ఈనాటి ఆ ప్రవక్తని అని చెప్పుకుంటున్నారు. ప్రవక్తలు లేరు నిజంగా. ప్రవక్త అంటే అర్థం ఏంటంటే దేవుని మాట డైరెక్ట్గా తీసుకుని ప్రవచించేవాడు. మనం ఎలా ప్రవచిస్తున్నాం? ఈ గ్రంథాన్ని ముందెట్టుకుని వాక్యం చెప్తున్నాం. ప్రవక్త అంటే ప్రవక్త ముందు ఏ గ్రంథం ఉండదు, అటు నుంచి వస్తుంది మాట, ఇటు నుంచి బయటకు వస్తుంది, అంతే. వాళ్ళు ప్రవక్తలు, దేవుని స్వరాన్ని విని ప్రవచించేవారు ప్రవక్తలు. దేవుడు వ్రాయించిన గ్రంథాన్ని వివరించే వాళ్ళు బోధకులు. బోధకులు వేరు, ప్రవక్తలు వేరు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా అన్నాడు. తమ్మును కొనిన అంటే వాళ్ళని ఎవరు కొన్నారు? అపోస్తుల కార్యాల్లో 20వ అధ్యాయంలో ఉంటది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొనిన తన సంఘం. అంటే తమ్మును కొనినంటే దేవుడు మనలను కొనుక్కున్నాడు. ఈరోజు మనం సంఘంలో ఉన్నాం, ఊరికినేవి రాలేదు. మనం క్రయధనం వలన ఇందులోకి వచ్చాం. ఊరికినేమి మనం ఏమి రాలేదు. యేసు ప్రభువు మనల్ని కొనుక్కున్నాడు, అందుకు వచ్చాం మనం. ఏమిచ్చి కొనుక్కున్నాడు? ఆయన రక్తం పెట్టాడు, ప్రాణం పెట్టాడు. ఎవరైనా డబ్బులు పెడతారు, ఏదైనా వస్తువులు ఇస్తారు, కానీ దేవుడు ఏమిచ్చాడు? ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి కొనుక్కున్నాడు. కనుక ఆదివారం వచ్చినప్పటికీ ప్రతి సంఘంలో విశ్వాసులందరూ, ప్రజలందరూ క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా కూడుకుంటున్నారంటే వీళ్ళందరిని ఎవరు కొనుక్కున్నారు? ఇప్పుడు దేవుడు, యేసు ప్రభువు కొనుక్కున్నారు. ఆయన కొనుక్కున్న వాళ్ళే తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. వీళ్ళు అబద్ధ బోధకులు. అంటే ఎవరు? రహస్యముగా. మనకు తెలుసు కదా, యెహోవా సాక్షులు ఎవరు? రహస్యముగా భిన్నాభిప్రాయములు. భిన్నాభిప్రాయం అంటే వాళ్ళ సొంత అభిప్రాయములు. దేవుని లేఖనాల్లో దేవుడు వ్రాయించిన మాటలు కాదవి. వాళ్ళ సొంత. కొంతమంది ఉంటారు, పాటలు పాడినప్పుడేమో భయంకరంగా సౌండ్లు పెట్టేస్తారు, వాక్యం చెప్పినప్పుడు సౌండ్ తగ్గించేస్తారు. ఎందుకు? ఈ చుట్టుపక్కల సత్యవాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, మనం ఏమైనా కొంచెం తేడాగా మాట్లాడామంటే తప్పని పట్టుకుంటారు, నెక్స్ట్ సండే మనకు రేవెట్టేస్తారు. ఈ భయం ఉంది. ఈ మధ్య కొంచెం కొన్ని చోట్ల భయం మొదలైంది. సత్యవాక్యం ప్రభలెల్లి కొలిది, అసత్యం సతికల పడవలసిందే. ఈ భయం మొదలైంది. ఒకసారి ఒక వీడియో మనం విన్నాం, ఆ మాటల్లో ఈరోజు పాఠంలోకి వెళ్దాం. అంతా బాగున్నప్పుడు ముఖం మీద చిరునవ్వు ఉండడం ఎవరికైనా సాధ్యమే. క్రైస్తవుడికి ఏముంది గొప్పతనం? నా కణితి క్యాన్సర్ మాయమైపోతే నవ్వడం ఒక హిందువు నవ్వుతాడు, ఒక ముస్లిం కూడా నవ్వుతాడు, ఒక నాస్తికుడు కూడా నవ్వుతాడు. క్రైస్తవుడికి ఏముంది గొప్పతనం? కానీ లోపల ఏమీ మాయమవ్వకుండానే జబ్బు అలాగే పెట్టుకుని సఫర్ అవుతూ కూడా బయటికి నవ్వగలిగానంటే అది ఒక క్రైస్తవుడికి అది ఉంటుంది. ఐ హావ్ గాట్ 25 years. ఈరోజు నేను సిల్వర్ జూబ్లీ చేసుకున్నాను. నా కిడ్నీ ప్రాబ్లం, సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇది. నాకు పెళ్లి కాలేదు కాబట్టి 25th anniversary నాకు లేదు. ఇదే నా 25th anniversary. ఇట్ స్టార్టెడ్ ఇన్ 1992, మై ప్రాబ్లం విత్ కిడ్నీ. నేను నా దేవుడిని అడిగాను, నువ్వు నా కోసం చచ్చిపోయావు, నేనేం అడగలేను, తీసేయమని కూడా నేను అడగలేను. నీకు ఇష్టమైతే తీసేయలేకపోతే ఉంచే, బట్ నీ కృప నువ్వు నాకు చాలు. గంటెల ప్రకాష్ గారు నిన్న చనిపోయిన ఆయన, ఈరోజు అంత్యక్రియలు అయినవి. 25 సంవత్సరాల మట్టించి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. కిడ్నీ క్యాన్సర్ అయిన 1992లో స్టార్ట్ అయింది అన్నాడు. ఇన్నాళ్ళ వరకు ఎవరికి తెలీదు. లోపల గాయం పెట్టుకుని బాధ పెట్టుకుని ఎవడైనా సంతోషంగా ఉండగలడా అని ప్రశ్నేశాడు. క్రీస్తు యేసును ధరించుకున్న వాడికే అది సాధ్యం. అంటే లోపల ముళ్ళెట్టుకుని, ఇప్పుడు మనం కాన్సెప్ట్ ముల్లే, లోపల ముళ్ళు పెట్టుకుని అంటే బాధ పెట్టుకుని రోగం పెట్టుకుని పైకి చిరునవ్వు నవ్వుతుంటే 25 సంవత్సరాలు చిరునవ్వుతో వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. వాక్యంతో మంట పుట్టిస్తూ ఉంటాడు, చిరునవ్వుతో కూల్ చేస్తూ ఉంటాడు. 25 సంవత్సరాల జర్నీ అయింది కిడ్నీతో. ఆయన ఏమన్నాడంటే, ప్రభువా నా కోసం నువ్వు ప్రాణం పెట్టావు, ఇది తీసేయమని నేను నిన్ను ఎలాగ అడగను, నీ కృప నీ నాకు చాలు అన్నాడు.
ఇలాంటి వారి మీద కూడా ట్రోల్ చేస్తారు. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు ఏకదాటిగా మిషనరీగా పనిచేసిన ప్రవీణ్ పగడాల గారిని తాగుబోతు అన్నారు. ఇప్పటికీ అదే మాట అంటున్నారు. ఆయన వీడియోలు పెడుతుంటే ఈ తాగుబోతుడు చచ్చాడు కదా, ఇంకా ఎందుకు వీడియోలు అంటున్నారు కొంతమంది కామెంట్లో కింద. అంటే నా బాధ ఏంటి అంటే, బ్రతికి చక్కగా సత్యాన్ని చెప్పి ఎంతో మందికి మాదిరికరాన్ని చూపిన ఇలాంటి మంచి వ్యక్తులను, మంచి బోధకులను చిటికలో కరేవేపాకు తీసినట్టు తీసేసి చెడుగా చిత్రీకరిస్తున్నారంటే ఎంత బాధాకరమైన విషయం. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా ఎంత బోధ చేయగలరు? వీళ్ళ వల్ల అవుద్దా? ప్రవీణ్ పగడాల గారి గురించి మీకు ఎవరైనా తెలుసా? పెద్ద పెద్ద సేవకులను, పెద్ద పెద్ద మోతుబర్లను నోరు ముయించేశాడు. అక్కడ మోకాళ్ళు ఏం చేశాడు? ఎంతో పెద్ద పెద్ద నాయకులతో డిబేట్లు చేశాడు. పైగా ఈయన ఏమైనా తడబడతాడా అంటే ఆ డిబేట్లో అస్సలు తడబడ్డా, నవ్వుతా అలాగా. అవునా, మరి ఇప్పుడు నెక్స్ట్ దానికి ఏంటి, దీనికి సమాధానం ఏం చెప్తావు అంటాడు. అంతే, అవతల వికెట్ అవుట్. ఇలా ఈయన గంటెల ప్రకాష్ గారు దుర్బోధనలను ఎక్కువ ఖండిస్తాడు. ఈయన సంఘంలో ముందు మైక్ తీసుకోకుండానే ఒకటే మాట అంటాడు ఆయన, మీరు నెక్స్ట్ టైం నన్ను పిలవకపోయినా పర్వాలేదు, నేను దేవుడు చెప్పమన్నదే చెప్తాను, మీరు చెప్పమన్నది నేను చెప్పను. ఇందాక మనం చూసిన ఆ మాట వద్ద ఒకసారి పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, దొంగ బోధకులను తిట్టాలి, అసలు రేవెట్టేయాలనే. నాలాంటి కొంట్లో పడితే ఇంకా వాళ్ళకి సావే. ఎవరి దొంగ బోధకులు అంటే ప్రవీణ్ పగడాల గారు లాంటి వాళ్ళు కాదు, గంటెల ప్రకాష్ గారు లాంటి వాళ్ళు కాదు, ఎడ్వర్డ్ విలియం లాంటి గారు కాదు, జాన్ పాల్ గారు లాంటి వాళ్ళు కాదు. ఇంకా మనం చూసుకుంటూ పోతే మన లిస్టులో చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కాదు. మరి ఎవరంట? ఈ 2వ అధ్యాయంలోనే ఆయన చెప్తున్నాడు. 2వ వచనం నుంచి మనం చూద్దాం. భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించుదురు అన్నాడు కదా, ఇందాక మనం చదువుకున్నాం. రెండవ వచనం నుంచి, మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుతుంది. ఈరోజు ఇక్కడ ఒక మాట నేర్చుకుందాం. క్రైస్తవ్యం నవ్వుల పాలైపోవడానికి బయట మతాల వారు క్రైస్తవ్యాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా అనడానికి కారణం ఎవరు తెలుసా? మన వత్తదులే, మన నెంబర్ 1 క్రైస్తవులే, మన బోధకులే, దుర్బోధులు అన్నట్టు కదా వాళ్ళే. ఎందుకంటే వీళ్ళ క్రియలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు కింద చెప్తున్నాడు 3వ వచనం, వారు అధిక లోబులై. క్రైస్తవ సంఘాన్ని, క్రైస్తవ్యాన్ని నవ్వుల పాలు చేస్తున్నది ఎవరంటే అధిక లోబులు. ఎవరు వాళ్ళు? లోబులు అంటే ఎవరు? లాభం అంటే నేను 100 రూపాయలు పెట్టుబడి పెడితే ఆ వస్తువు 200 అమ్మాను అనుకో, నాకు ఎంత లాభం? 100 రూపాయలు పెట్టాను, ఇంకో 100 వచ్చింది అంటే 100 రూపాయలు లాభం. లాభం తప్పు లేదు, లోభం తప్పు. లాభం వేరు, లోభం వేరు. లోభం అంటే అస్సలు నేను పావల కూడా పెట్టకూడదు, నా అకౌంట్లోకి లక్షలు వచ్చి పడిపోవాలి, ఇది లోభం. అధిక లోబులు అంటే ఇంకా దాన్ని కొంచెం గట్టిగా వేసుకోండి. నేనున్నాను, ఇప్పుడు నేను షాప్ తీయకూడదు, ఇంటికాడే ఉండాలి, ఏ రోజుకి 1000 ఆ రోజు వచ్చేయాలి, ఇది లోభం. 1000 కాదు, 1,00,000 రావాలి రోజుకి, కొంచెం ఎక్కువ లోభం ఇది. 1,00,000 కాదు, కారులో డబ్బు మూటలు ఎట్టుకొచ్చి నా ఇంట్లో కుమ్మరించేయాలి, ఇది అధిక లోభం. ఎవరి గురించి చెప్తున్నారు తెలుసా? మన నెంబర్ 1 భక్తుల గురించే. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారు పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు. వారు అధిక లోబులై అంటే డబ్బు కోసం కల్పనా కథలు చెప్పేవారు. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? అబద్ధ ప్రవక్తలను, అబద్ధ బోధకులను ఎలా కనిపెట్టాలి ప్రభు అని అంటే ఆయన అన్నాడు, వారి ఫలములను మీరు చూడండి, మీరు తెలుసుకుంటారు. వారి ఫలముల వలన మీరు తెలిసిపోద్ది. డబ్బు కోసం ప్రసంగిస్తున్నాడు అనుకో, రాసేసుకోండి మీరు. ఏమని? ఈడు అధిక లోబి. సతీష్ కుమార్ రాసేసుకోండి, అధిక లోబి, అందుకే ఈడు కల్పన కథలో చెబుతున్నాడు. దశం భాగాలు అడిగేవాడు, రాసేసుకోండి. ఏమని? యేసుప్రభువు చెప్పారు కదా ఇందాక 7వ అధ్యాయంలో 15వ వచనంలో, అబద్ధ ప్రవక్తలు వీళ్ళే. వీళ్ళని ట్రోల్ చేయాలి మనం.
వేళని అనాలి, ఆదివారం కాదు, ప్రతిరోజు అనాలి. ప్రతిరోజు దశం భాగం ఎవడు అడుగుతున్నాడో వాడికి ముందే నెత్తి మీద రాసేయాలి, వీడు అధిక లోబి అని, వీడు దరిద్రుడు, వీడు డబ్బు కోసం కల్పన కథలు చెప్పేవాడు. వీళ్ళ సంఘాలకు వెళ్ళండి, ఒక్కరు మారరు. వీళ్ళ సంఘాల్లో ముందున్న కూర్చున్న మనిషే ప్రార్థన అవుతుండగానే పంతులు గారి దగ్గరికి పరిగెడుతుంది. వీళ్ళ సంఘాల్లో ముందు కూర్చున్న వ్యక్తే ప్రార్థన అవ్వగానే మందు కోసం పరిగెడతాడు. మరి గంటల తరబడి పొద్దున 10 గంటలు మొదలుపెట్టి 2 గంటల దాకా వీర వాయింపుడు వాయించావు కదా నువ్వు వాక్యం. మరి వాక్యం అవ్వగానే మందుకొకడు లేకపోతే ఇంకో చోట ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు? నువ్వు కల్పన కథలు చెప్పావు అనమాట, నువ్వు వాక్యం చెప్పలేదు, చెత్త సోదంతా చెప్పావు. అందుకే నీ సంఘంలో ఒక్కరు మారలేదు. నా సంఘానికి ఎంతమంది వచ్చేస్తున్నారు, అంతమంది వచ్చేస్తున్నారు, అయ్యి బాబోయ్ మందిరం పట్టట్లేదు, ఇంకొంచెం పెద్ద చేయాలి. ఎవరల్లో వచ్చిన వాళ్ళు? నిజంగా వాక్యాన్ని బట్టి నమ్మిన వాళ్ళే. నిజంగా వాళ్ళకి తీసి వాళ్ళని పిలిచి బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయంటే, బైబిల్లో పలానా ప్రవక్త గారు లేదా పలానా ఇర్మియా గారు లేదా పలానా ఆయన ఏమనడం మనకు అనవసరం. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే దీనికి సమాధానం చెప్తారా? చెప్పలేరు వాళ్ళు. బైబిల్లో ఎన్ని పుస్తకాలు అండి, బైబిల్ ఒకటే కదా పుస్తకం అనుకుంటారు వాళ్ళు. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి కూడా తెలియదు. 30-40 సంవత్సరాలు పట్టించి వెళ్తానే ఉంటారు, వస్తానే ఉంటారు, సంకలో పెట్టుకుని అంత ముంత తీసుకుంటారు, అందులో ఇప్పుడు బియ్యం వేసుకుంటారు, ఒక కోడిగుడ్డు వేస్తారు, వెళ్ళిపోతారు. వీళ్ళని మనం ఎంత ట్రోల్ చేసినా తప్పులేదు, ఎంతైనా ట్రోల్ చేయొచ్చు. అయితే సత్యవాక్యం చెప్పే వాళ్ళని ట్రోల్ చేయడానికి మాత్రం ఆలోచించాలి. వాళ్ళ నిజమైన బోధ చేస్తున్నారు, వాళ్ళ ఫలముల వలన మనం తెలుసుకుంటాం. ఏంట ఫలములు వాళ్ళు? ఒకవేళ గంటెల ప్రకాష్ గారు దూరంగా ఉన్నారు కదా, ఆయన గురించి ఆయన ప్రవర్తన మనకు ఎలా తెలుస్తుంది అంటే ఆయన మాటలు కూడా ఫలములే. ఫలములు అంటే మనిషి నోట నుంచి వచ్చే మాటలు కూడా ఫలములే. ఆ ఫలములలో నుండి మనం కనిపెట్టాలి ఈ మనిషి ఎటువంటి వాడు అని. ఎవరు అబద్ధ బోధకుడు, ఎవరు సత్యమైన బోధకుడు అంటే ఎలా కనిపెట్టాలి? వారి ఫలములు, వారి ప్రవర్తన, వారి మాటలు ఎలా ఉన్నాయి. డబ్బు కోసమే ప్రసంగిస్తున్నాడా, డబ్బు లాగడానికే ఈ కల్పన ఈ కథ చెప్తున్నాడా అని అనుకుంటే వాడు అబద్ధికుడు. డబ్బును కానుకలను తృణీకరించుచు దేవుని వాక్యాన్ని గట్టిగా చెబుతున్నాడా, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా గట్టిగా చెబుతున్నాడా, విశ్వాసులను అప్రమత్తం చేస్తున్నాడా, ఈయన సత్యమైన బోధకుడు. ఇలా మనం వెతకాలి. ఇలా వెతకాలంటే మనకు ముందు బైబిల్ వచ్చి ఉండాలి, ఎంతో కొంత బైబిల్ తెలిసి ఉండాలి. అవతల వాడు కల్పనా కథ చెప్తున్నాడు, నిజమైన బోధ చెప్తున్నాడు మనకు ఎలా తెలుస్తుంది? అందుకే ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం పట్ల అంతో ఎంతో పట్టు సంపాదించాలి. ప్రతి ఒక్కరి చేతుల్లోకి దేవుడు ఎందుకు ఇచ్చాడు? బైబిల్ నేర్చుకోవడానికి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, భూమి మీద ఉన్న ఇప్పుడు మన ముందున్న దేవుని భక్తులను, సత్యం చెప్పే వాళ్ళనే కాదు, బైబిల్లో ఉన్న భక్తులను కూడా పాపులు అంటున్నారు. అది నాకు బాగా తలకెక్కింది. ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు వరకు నేను ఎవరి గురించి చెప్పాను? బయట ఉన్న సేవకుల గురించి. బయట అబద్ధ సేవకులు ఉన్నారు, సత్యం చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళను కూడా ట్రోల్ చేస్తున్నారు, వీళ్ళనే మానేస్తున్నారు అని చెప్పాను. ఇప్పుడు మన సత్యం చెప్పే నెంబర్ 1 సేవకులు ఏం చేస్తున్నారంటే, బయట ఉన్న వాళ్ళు సాలకుండా లోపడున్న వాళ్ళు కూడా తప్పు పడుతున్నారు. ఎవరిలో? బైబిల్లో ఉన్న భక్తులని, ముఖ్యంగా పౌలు గారిని. పౌలు గారు ఒక మాట అన్నారు, చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా ఎచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. చాలు. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, దేవుడు నా శరీరంలో ఒక ముళ్ళు ఉంచాడు అన్నాడు. ఇందాక మనం ప్రకాష్ గారి మాటలు విన్నాం. ఆయన ఏమన్నాడు? 25 సంవత్సరాలు మట్టించి నాలో ఈ కిడ్నీ బాధతో బాధపడుతున్నాను. యేసు ప్రభుని అడిగిదామంటే, ప్రభువా తీసే ప్రభువా అని. అంటే 25 సంవత్సరాలు మట్టించి ఆయన అంత వాక్యం చెప్తున్నాడు, కానీ మనకు ఆ ముందున్న ముఖమే చూస్తున్నాం తప్ప ఆయన బాధ మనం చూడలేదు.
ఒకవేళ ఆయన వాక్యం చెప్పే టైంలో కూడా ఆ కిడ్నీ బాధ వచ్చే ఉండుంటది కొన్ని సందర్భాల్లో. అయినా ఆయన ఏం చేశాడు? ఈ మీటింగు ఇన్ని లక్షలు పెట్టి వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, ఇప్పుడు బాధ వస్తుంది అని చెప్పేసి నేను దిగిపోతే మీటింగ్ ఏమవుద్ది? వేస్ట్ అయిపోద్ది, డబ్బు అంతా వేస్ట్ అయిపోతుంది. ఒక స్పీకర్ని తీసుకురావడానికే ముందు నుంచే ఎన్ని ప్లాన్లు వేసుకుంటారు, పాంప్లెట్లు పంచి అనౌన్స్మెంట్లు చేసి పలానా ఆయన వస్తాడు అనగానే మనలాంటి వాళ్ళు అందరూ అమ్మో ఆయన ప్రకాష్ గారు వస్తున్నారా అని మనం వెళ్ళిపోతాం, ఆయన మాటలు విందాం కొద్దిసేపు అని. అలా వచ్చిన వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు అక్కడ. ఈయన నాకు బాధ వస్తుంది ఇవాళ నేను ఏం చెప్పలేనంటే అందరూ ఏమవుతారు? డిసప్పాయింట్ అవుతారు, బాధపడతారు అందరు. ఇలాంటి టైంలో వెనకాల బాధ, ఎదర సిరునవ్వు. ఎవరు? ప్రకాష్ గారు. ఈయన అనుకున్నాడంట, ఏం అడగను ఈయన్ని, నా కోసం ప్రాణమే పెట్టాడే యేసుప్రభుని, ఈ దెబ్బ తీసే ప్రభు, ఈ బాధ తీసే నేను ఎలాగ అడగను? ఇక్కడే మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు నేను అంటాను ప్రకాష్ గారిలో ఉన్నది పాపం అది అన్నాను అనుకో, ఎలా ఉంటుంది? ఇప్పుడు కిడ్నీ బాధ కదా అది. ప్రకాష్ గారు 25 సంవత్సరాల మట్టించి కిడ్నీ బాధతో కాదు బాధపడుతుంట, పాపంతో బాధపడ్డాడు ఆయన. అంటే 25 సంవత్సరాల మట్టించి ప్రకాష్ గారు వాక్యం చెబుతూనే ఉంటున్నాడు, ఏదో పక్కన పాపం చేస్తూనే ఉంటున్నాడు. ఈ 25 సంవత్సరాల మట్టించి ప్రభువా నేను వాక్యం బాగా చెప్తున్నాను కానీ మళ్ళీ పాపం చేసేస్తున్నాను నేను, ఎందుకు ప్రభువా తీసే ప్రభువా అనే దేవుణ్ణి అడిగితే ఎంత అసహ్యంగా ఉంటుంది అది. 25 సంవత్సరాల మట్టించి బాధపడి కడకి నిన్న విముక్తి కలిగింది ఆయనకి. విముక్తి అంటే మొత్తానికే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన ఖచ్చితంగా పరదేశంలో నీతిమంతుల దగ్గర ఆయన ఉంటాడు, ప్రవీణ్ గారు ఇద్దరు కూడా అని మనం గట్టిగా విశ్వసిస్తున్నాం. వాళ్ళ కోసం లాస్ట్లో మనం ప్రార్థన చేద్దాం. అయితే ఇక్కడ పౌలు గారి దగ్గరకు వచ్చినప్పటికీ పౌలు గారు ఏమంటున్నారంటే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా. బహు అంటే ఏంటి అర్థం? బహు విశేషము అంటే బాగా ఎక్కువగా. అంటే పౌలు గారికి ప్రత్యక్షత అంటే ఒకసారి దమస్కులో ప్రత్యక్షమయ్యాడు ఆయన. మొట్టమొదటిసారిగా యేసుప్రభువు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? దమస్కులో. సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు యేసుప్రభు వచ్చి. నేనేంటి నిన్ను హింసించడం ఏంటి ప్రభా, నేను హింసించేది వాళ్ళనే, అదిగో ఎక్కడ పడితే అక్కడ మోకలేసి ప్రార్థన చేసేస్తున్నారు వాళ్ళనే అని అంటే, వాళ్ళని హింసిస్తే నన్ను హింసించినట్టే, నా పిల్లలను హింసిస్తే నన్ను హింసించినట్టే, నా క్రైస్తవులను హింసిస్తే నన్ను హింసించినట్టే అని అంటే అదొక ప్రత్యక్షత. ఆ తర్వాత మరలా ఎన్నో ప్రత్యక్షతలంట. ఈరోజు సేవకులకి ఒక్క ప్రత్యక్షత కూడా ఉండదండి, ఉండదు. రాత్రి మాకు దేవుడు కనపడ్డాడు. నిజమా? ఏమన్నాడు ఏంటంటే, నాకు రాత్రి దేవుడు నాకు కారు చూపించాడు కల్లో, ఆయన కనపడ్డాడు, నీకు ఖచ్చితంగా ఈ కారు నేను బహుకరించబోతున్నాను అంటే. ఇప్పుడు ఆ కారు ఎవరైతే రావాలి? ఇప్పుడు కింద కూర్చున్నా గొర్రెలన్నీ కలిపి, అవునా అయితే నేను ఇస్తాను. సతీష్ కుమార్ అన్నవాడు ఆ సర్చి కట్టడానికి 52 రోజుల్లో ఎదర గోడ కట్టి సర్చి కట్టాను అన్నాడు. వెనకాలంతా షెడ్డే. అమ్మాయి BMW కారు పాట పెట్టాడు, లాటరీ పెట్టాడు. ఈ లాటరీ పెట్టి ఇది తగిలిన వారికి ఈ కారు ఇచ్చేస్తాను అన్నాడు. అయ్య బాబోయ్, సతీష్ గారు తిరిగిన కారు, ప్రార్థన చేసిన కారు, కలవర్ టెంపుల్ కారు, అది గీని నాకు లాటర్లో తగిలిందంటే నేను ఇంకా సతీష్ గారిలాగా అయిపోతానని ఇష్టానుసారంగా లాటర్ కోసేసారు అందరూ. వీడు మందిరం కట్టడం కంటే డబ్బు ఎక్కువ వచ్చేసింది, కడకి ఒకటి తగిలింది ఆ కారు. వాడు ఏం చేశాడు? సార్ ఈ కారు నాకంటే మీకే బాగుంటుందండి అని మళ్ళీ అడిగి చేసాడు. అంతా డబ్బే. ఇలాంటి వాళ్ళని వాడుకుంటే మనం ట్రోల్ చేసుకుంటే బాగుంటుంది, జనాలకు కొంచెం సత్యం తెలుస్తుంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? నీతిమంతులైన భక్తులను వాళ్ళు సరిపోదనుకుంటే బైబిల్లోకి వెళ్ళిపోయి పౌలు గారు ఎన్ని పత్రికలు రాశారు? 14 పత్రికలు రాశారు. 14 పత్రికలు వరచెట్టి మనం తిరిగామనుకో, ఎక్కడైనా చిన్న పాపం చేసిన బెత్తం తీసుకుని కొడతానంటాడు పౌలు గారు. అలాంటి ఆయన్ని
ఆయన శరీరంలో పాపం ఉంది అంటే ఆయన వాక్యం చెప్తున్నాడు, ఖండాలు తిరుగుతున్నాడు, కానీ ఆ ముళ్ళు, ఆ పాపం అనే ముళ్ళు ఉంది కనుక అప్పుడప్పుడు పలసగా పాపం చేసుకుంటూ వెళ్తున్నాడు ఈయన. ఇది నెంబర్ 1 బోధకులు మన పీడి సుందరరావు గారు కూడా వాడేసుకున్నారు దీన్ని. తిమోతి ఎప్పుడైనా పౌలు రొంకు బయటెట్టాడా అన్నాడు. ఎంత దారుణమైన మాట అది. అంటే పౌలు గారు రంకుతనం చేస్తుంటే తిమోతి గారు బయటట్లేదు, ఆయన చూశాడా? ఒకసారి తిమోతి గారి గురించి పౌలు గారు ఏమన్నారో చూద్దాం. తిమోతి వ్రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము. తిమోతి గారు మీకు చిన్న పరిచయం ఇస్తాను. తిమోతి గారే గీని ఒకవేళ నిజంగా పౌలు గారు ఏదైనా చిన్న పొరపాటు ఏదైనా చూశాడు అనుకో, ఏం చేస్తాడు చెప్పండి? తిమోతి గారు పౌలు గారిని చూశాడు, సార్ మీరేంటండి ఇలా చేశారు అని అన్నాడు అనుకో, అవన్నీ మామూలే మనకే అని అన్నాడు అనుకో, అయితే తిమోతి పౌలు గారితో కలిసిపోవాలి. లేదంటే ఛీ నువ్వు గొప్ప సేవకుడు అనుకున్నాను, నేను ఇటువంటి పనులు చేస్తున్నావేంటి, నీతో ఉన్నానని వెళ్ళిపోవాలి. కానీ తిమోతి గారు పౌలు గారిని ఎందుకు వెంబడించాడు, ఎలా వెంబడించాడు అని మనం చూస్తే పౌలు గారి మాటల్లోనే పౌలు గారే తిమోతి గారికి చెబుతున్నాడు, నువ్వు నన్ను ఎలా వెంబడించావో, ఏ టైంలో వెంబడించావో చూడు అని చెప్పినాడు. 3వ అధ్యాయం 10వ వచనం. అయితే నీవు నా బోధను, నెంబర్ వన్ ఫస్ట్ నీవు నా బోధను, నెక్స్ట్ నా ప్రవర్తనను, ఇది బాగా ప్రవర్తన ముఖ్యం, బాగా సేవకుల యొక్క ప్రవర్తన ముఖ్యం. నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, వీటిలో ఎక్కడైనా మనకు పొరపాటు కనపడుతుందా? పౌలు గారికి ఆయన బోధ, ఆయన ప్రవర్తన, ఆయన ఉద్దేశం, ఆయన విశ్వాసం, ఆయన దీర్ఘశాంతం అంటే ఎంతమంది ఎన్ని అనేసినా, ఎన్ని రకాలు చేసినా మామూలుగా శాంతంగా ఉండడం మామూలు శాంతం. ఎప్పటికీ కూడా నోరు మెదపకుండా అలాగే ఉంటున్నాడంటే అది దీర్ఘశాంతం. దీర్ఘశాంతము, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఈకొనయ, లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించావు. నా బోధను చూసి నువ్వు నన్ను వెంబడించావు, నా ప్రవర్తన చూసి నన్ను వెంబడించావు, నా దీర్ఘశాంతం చూసి నన్ను వెంబడించావు, నాకు కలిగిన శ్రమలను చూసి నన్ను వెంబడించావు, నాకు కలిగిన భయంకరమైన విపత్తులను చూసి నన్ను వెంబడించావు. అప్పుడప్పుడు నా పాపాన్ని కూడా చూసి నన్ను వెంబడించావు అన్నాడు. అక్కడ తిమోతిని అంటాడు పౌలు గారు, నా నిజమైన కుమారుడు అంటాడు. సువార్త ద్వారా కనిన నా నిజమైన కుమారుడు అంటాడు. మనం ఏం మాట్లాడుకుంటాం ఇంతకని? పౌలు గారి శరీరంలో ముళ్ళు పాపము అని చెప్పేసారు మన బోధకులు. నెంబర్ 1 డిగ్రీలు కూడా చదివిన వాళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఎందుకు పనికిరాని బోధలు చేస్తున్నారు ఈరోజు. ఇంకో మాట చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక, పౌలు గారి మాటలే మనం చూసేవన్నీ ఎవరి? పౌలు గారి మాటలు బట్టే ఆయన శరీరంలో ముళ్ళు అన్నది పాపమా ఏంటి? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చూద్దాం. అలాగైనను ఏమన్నాము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుతుము అంటున్నాడు. చాలు. ఒక్కసారి పాపం విషయంలో చచ్చిపోయిన మనము మళ్ళీ పాపంలో మళ్ళీ ఎలా జీవిస్తాం అంటే, పౌలు గారు ఎంత పాపం విషయంలో ఎలా మాట్లాడుతున్నాడు ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఆయన మాటల్లో ఒకసారి మనం, ఆయన పాపంతో ఉన్నవాడైతే ఇలా మాట్లాడతాడా? యేసుప్రభు ఎవరు ఏమన్నారు? బోధకులను, ప్రవక్తలను ఏం చూడండి మీరు, వాళ్ళు సరైన మంచి పాస్టర్లో కాదో మీకు తెలియాలంటే ఏం చూడాలి మీరు? వారి ఫలములు చూడండి. ఇప్పుడు మనం ఎవరి ఫలాలు చూస్తున్నాం?
పౌలు గారి శరీరంలో ముళ్ళు అనేది పాపం అని కొంతమంది డిక్లేర్ చేసేసారు. నేను అంటున్నాను, పాపం అన్నవాడే పెద్ద పాపి, బైబిల్ అర్థం కానివాడు పెద్ద పాపి. అంతే, మనం అలా డిక్లేర్ చేసేయాలి. ఇంకా వీళ్ళే పెద్ద పాపులు. వీళ్ళు చేసే పాపాలను కప్పుకోవడానికి పౌలు గారిని అడ్డం పెట్టుకుంటున్నారు. అంతే, ఏ పౌలు గారు చేయలేదా అని చెప్పుకుందామని. పౌలు గారి యొక్క ఫలములు చూస్తున్నాం మనం. ఆయన పాపులు ఎలా ఉన్నాయి? 4వ అధ్యాయము 18వ వచనం నుంచి చూద్దాం. 18 నుంచి, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. తర్వాత, వారు సిగ్గులేని వారయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. అంటే నానా విధమైన అపవిత్రత ఏంటి అని చెప్పండి. నోవహు గారు వాడలోనికి నానా విధమైన జాతులు 2 చొప్పున వచ్చాయంట. నానా విధం అంటే ఎన్ని? 1, 2, 3, 4 ఎన్నో. ఇప్పుడు నానా విధమైన అపవిత్రత అంటే అసలు మనిషి చేయవలసిన అపవిత్రత అన్ని లిస్టులో రాసుకుంటే ఇది అపవిత్రత, ఇది అపవిత్రత, ఇది అపవిత్రత అని రాసుకుంటూ వస్తే అసలు ఎన్ని ఉన్నాయో అన్ని ఒక లిస్టులో రాసేసుకుని అవన్నీ చెయ్యడానికి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో, అత్యాశ అంటే భలే సరదా కొంతమందికి అపవిత్రత కలిగి ఉండడం అంటే, తప్పుడు పని చేయడానికి బాగా సరదా పడతారు. అత్యాశ అంటే ఏంటి? ఆశ కాదు, ఇది ఎక్కువ ఆశ. మందు తాగడం అంటే ఎక్కువ ఆశ, చిన్న ఆశ కాదు అది. అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి, అందులో నేను కూడా ఉన్నాను అన్నాడా పౌలు గారు? అన్నాడా? నాకు మరి దేవుడు పెట్టాడు కదా పాపం అని ఒక ముళ్ళు పెట్టాడు. ఆయన పెట్టకపోతే నేను చేసే ఉండేవాడిని కాదు. ఆయన పెట్టాడు కాబట్టి నేను కూడా ఆ లిస్టులో ఉన్నాను అన్నాడా? ఎంత బాగా అర్థమైందంటే మన వాళ్ళకి బైబిల్. 20వ వచనం చూడండి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తు నేర్చుకున్నవారు కారు. తర్వాత కిందకి వెళ్దాం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదిలేసుకోండి. నెక్స్ట్, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై, అదుగో అసలైన దేవుని పోలిక ఇక్కడ వస్తుంది చూడండి. ఏదేను తోటలో దేవుని పోలికకి దేవుడు చేశాడా? అది పోగొట్టేసుకున్నారు మన ఆది పితరులు. ఎవరల్లో? ఆదాము అవ్వలు. అక్కడ పోగొట్టేసుకున్న దేవుని పోలిక ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోండి. ధరించుకోవాలి. మీరు ధరించుకోండి అంటే అర్థం ఏంటి? రే నువ్వు స్నానం చేసిరా అంటే అర్థం ఏంటి? నేనేం చెయ్యలే, నువ్వు చేసిరానా? నువ్వు తినరా అంటే నేను తినలే, నువ్వు తిన్నాను అర్థమా? మనకు చెబుతున్న ఈ మహానుభావుడు ఆయన మాత్రం స్పెషల్గా మనల్ని మీరు మందిరంలో ఉన్నారంటే నేను వస్తానని చెప్పేసి అలగిలిపోతున్నాడు. ఈయన ఎవరో పౌలు గారు. ఎందుకు? నాకు ముళ్ళెట్టాడు, పాపమని ముళ్ళు పెట్టాడు. నాకేంటో ముళ్ళు తీసేస్తే నేను వెళ్ళకపోదును. ముళ్ళెట్టాడు కాబట్టి వెళ్ళిపోతున్నాను నేను. ముళ్ళు గురించి తెలియదు వీళ్ళకి. అసలు బైబిల్, అందుకే వీళ్ళకి బైబిల్ పట్టేవి లేదు. అక్కడ ఒక వచనం, ఇక్కడ ఒక వచనం, వాళ్ళు అక్కడ ఈ 3 కలిపి ఒక పాఠంగా తయారు చేసేట్టుకోవటం, చెప్పుకోవటం అంతే. ఇంతకీ ముళ్ళు అని ఎందుకు అన్నారంటే ఇప్పుడు రండి అసలు విషయానికి. పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు ఏంటి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అన్నాడు. ఇక్కడ మరణపు ముళ్ళు ఏంటంట? పాపం. మరణపు ముళ్ళు పాపం అని డిక్లేర్ అయిపోయింది ఇక్కడ. అంటే ఇప్పుడు పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు పాపమే.
అంతే డిక్లేర్ చేశారు. పైగా అక్కడ ఏమన్నా వ్రాయబడింది, ఇక్కడ మరణపు ముళ్ళు పాపం అని ఉంది. 2 కొరింథీయులకు రండి 12వ అధ్యాయానికి. డైరెక్ట్గా పౌలు గారు ముళ్ళ దగ్గరికి వచ్చేయండి. ఇప్పుడు 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు. నేను అత్యధికముగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా, ఇక్కడ నొక్కారండి బాగానే మన గురువుగారు, సాతాను యొక్క దూతగా, సాతాను యొక్క దూతగా ఆ ముళ్ళు ఉంది అన్నారు. దీన్ని ఒక అరగంట సేపు ఎలా వాయించారంటే, ప్రేక్షకుల్ని ఎదురున్న జనులను అడిగిన ఏమని, సాతాన్ అంటే ఏంటి అన్నాడు. సాతాన్ అంటే ఏంటి? అపవాది. అపవాది అంటే సాతాను. సాతాను దూత అంటే సాతాను చేసే క్రియ ఏంటి? సాతాను గడు ఏం చేపిస్తాడు? పాపం చేపిస్తాడు. కాబట్టి పౌలు గారి శరీరంలో ముళ్ళేంటి? సాతాను దూత. బ్రాకెట్లో పాపం. సాతాను దూత పాపం, సాతాను దూత పాపం. ఫిక్స్ చేసేసుకోండి అన్నాడు అంతే. దీనికి సంబంధించి కొన్ని వచనాలు చూపించి, యోహాను పత్రికలో వాడు మొదటి నుండి నరహంతకుడు, వాడు మొదటి నుండి పాపం చేయుచున్నాడు అని చెప్పేసి కొన్ని వచనాలు ఉంటాయి పాపం గడి గురించి, ఈ అపవాది గడి గురించి. అపవాది అంటే పాపము అని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. అపవాది అంటే పాపం కాదు, రాసుకోండి మీరు. అపవాది గడి చేయిస్తాడు పాపం. వీడి టార్గెట్ ఏంటంటే మనుషులను చెరచడమే వీడి టార్గెట్. అపవాది అంటే ఏంటి అర్థం? అపవాది, న్యాయవాది, ఉత్తరవాది, మనువాది, మనుష్యవాది. మనకు తెలుసా? న్యాయవాది అంటే న్యాయాన్ని వాదించేవాడు, సత్యవాది అంటే సత్యాన్ని వాదించేవాడు. హిందూ ధర్మ గ్రంథాల ప్రకారం కొంతమంది మనువాదులు ఉంటారు. మనువాదులు అంటే మనుధర్మ శాస్త్రాన్ని గురించి వాదించేవాళ్ళు. తర్వాత మానవవాదులు ఉంటారు. మానవవాదులు అంటే ఎవరు? అంబేద్కరిస్టులు. వీళ్ళందరూ మానవవాదులు. అంటే మతాలను నమ్మరు వీళ్ళు, దేవుణ్ణి నమ్మరు. మనుషులందరూ సమానంగా ఉండాలి. ఎందుకు వాళ్ళని తక్కువగా చూస్తున్నారు? ఎందుకు వీళ్ళని ఎక్కువగా చూస్తున్నారు? ఎందుకు వాళ్ళ పట్ల అంత కక్ష? ఎందుకు వివక్ష? అంత మానవులే కదా, అంత ఒక్కటే కదా అని మానవుల తరపున వాదించేవాళ్ళు మానవాదులు అంటారు. ఇంకా అర్థమైందా? ఇప్పుడు మనోడెవడు? అపవాది. అపవాది అంటే అడ్డదడ్డంగా వాదించేవాడు అని అర్థం. అర్థమవుతుంది మీకు? పండు తినొద్దురా అని దేవుడు చెప్పాడు, ఈడేమన్నాడు? అపవాదమేనా? వేరే వాదం. ఎందుకు తినొద్దు అన్నాడు? నిశ్చయముగా మీరు సత్యదరు అన్నాడు దేవుడు, ఈడేమన్నాడు? ఆపోజిట్. ఇదంతా ఆపోజిట్ అనమాట. కేసు ఉంచుండే, ఎవరైనా మర్డర్ చేసి చంపేస్తే అందులో కొంతమంది అపవాదులు ఉంటారు, న్యాయాన్ని మార్చేసే కొంతమంది లాయర్లు ఉంటారు. ఎవరన్నా ఆ టైంకి మా వాడు కరెక్ట్గా ఢిల్లీలో టీ తాగుతున్నాడు అంటాడు, అమెరికాలో ఐస్ క్రీమ్ తింటున్నాడు ఆ టైంకి అని న్యాయాన్ని మార్చేస్తూ ఉంటారు వీళ్ళు అపవాదులు. వీళ్ళందరూ ఎవరంటే వీడి బ్యాచ్. అపవాది అంటే అడ్డదిడ్డంగా మార్చి మనుషులను చెరిపేవాడు. అర్థమవుతుంది మీకు? మనుషులను ఇబ్బంది పెట్టేవాడు. ఇప్పుడు అపవాది సాతాను దూతగా పౌలు గారి శరీరంలో ముళ్ళు ఉంది అని అంటే మన వాళ్ళు వెంటనే ఏం ఫిక్స్ అయిపోయారు? యేసుప్రభు అంటారు కదా, మీ తండ్రి, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. అదిగో వాని యందు సత్యమేం లేదు. సత్యమందు నిలిచేవాడు కాదు, అసత్యమందు నిలిచేవాడు. ఆడ అసత్యవాది, అపవాది, సాతాను. ఇప్పుడు పౌలు గారు ముళ్ళు దగ్గరకు వచ్చేద్దాం. మళ్ళీ పౌలు గారు ముళ్ళేంటో మనం చూసుకుని మనం క్లోజ్ చేసేసుకుందాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఇచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా ఇచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. ఈ ముళ్ళుని పాపమని డిక్లేర్ చేశారు. 8వ వచనం, అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. పైన ముళ్ళు అన్నాడు,
అది తీసే ప్రభువా అని మొమ్మారు పౌలు గారు దేవుణ్ణి వేడుకున్నాడంట. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? అది అలా ఉంచవయ్యా, నీకెందుకు, నా కృప ఉంది కదా నీకు అన్నాడు. ప్రభువా, పాపాన్ని తీసే ప్రభు అంటే దేవుడు ఏమంటాడు? అలా ఉంచేవయ్యా, నీకెందుకు అంటాడా? నాకు కృప ఉంది కదా అంటే కృప దేనికి? పాపం చేయడానికా? కొంతమంది ఏమన్నారంటే బలహీనత అన్నారు కదా, ఆ బలహీనత అంటే ఏంటో కాదు, పాపమే. కొంతమంది కొన్ని బలహీనతలు ఉంటాయి, పాపమే బలహీనత ఉంటాయి అంటాడు. కొద్దిసేపు పౌలు గారికి తాగుడు అనే బలహీనత ఉందనుకుందాం, వ్యభిచారము అనే బలహీనత ఉందనుకుందాం, మనుషులను దోచుకునే ఒక బలహీనత ఉందనుకుందాం. తాగుడు అనే బలహీనత ముందు చూద్దాం. పౌలు గారి శరీరంలో ముళ్ళేంటి? తాగుడు అనే బలహీనత. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఉంది. ఇప్పుడు ఈయన బలహీనత ఉంది కాబట్టి, ముళ్ళు ఉంది కాబట్టి ఈయన తాగటానికి వెళ్ళాలి. ఉందంటే ఏం చేయాలి? వెళ్తున్నాడు. అప్పుడు యేసు ప్రభువు ఆ బలహీనత యందు కృప చూపుతున్నాడు అనమాట. అంటే అర్థం ఏంటి? ఇంకా తాగు, ఇంకా తాగు, ఇంకో 2 కాయలు తెచ్చుకో, నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా కృప విస్తరింపజేస్తానంటే అర్థం ఏంటి? శుభ్రంగా తాగు, ఏం ప్రాబ్లం లేదని. అలా అంటాడు దేవుడు. పోనీ వ్యభిచారం అనుకుందాం, ఈయన వ్యభిచారం చేయడానికి వెళ్ళాడు, పాపమని ముళ్ళు వ్యభిచారం కాబట్టి. ఈ వ్యభిచారంలో కూడా ఈయన కృప చూపిస్తాడా? నా కృప నీకు చాలును, నీ ఇష్టం అన్నట్టు నువ్వు ఉండ అంటాడా? దోపిడి, దొంగతనం అంటాడు. అసలు బైబిల్ అంతా మనం పరిశోధించి జాగ్రత్తగా చదివితే కీ పాయింట్ ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. లాస్ట్ ఫైనల్గా అదే వస్తుంది. తండ్రి అయిన దేవుణ్ణి చూడు, నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఉంటుంది బైబిల్ అంతట్లో. మొత్తం 66 పుస్తకాల్లో జాగ్రత్తగా చదివితే. ఇది కొంతమంది మతం అంటారు, కానీ మతం కాదు ఇది. దేవుడు మానవులకు ఇచ్చిన ధర్మశాస్త్రం. ఏమన్నాడు అక్కడ? అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయం ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. నా శక్తి అంటే ఈయన పాపం చేస్తాకెళ్ళినప్పుడు ఆయన శక్తిని ఇస్తాడా? ఈయనకున్న శక్తి సరిపోగా? ఎంత దౌర్భాగ్యకరమైన విషయం ఇది. పాపము అంటే ఎన్ని వచ్చేస్తాయి చెప్పండి ఇప్పుడు. నెక్స్ట్ తర్వాత, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుయుండి నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే నేను బహు సంతోషముగా అతిశయపడుదును. ఇప్పుడు పౌలు గారు బలహీనత వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఈయన ఎంజాయ్ చేస్తున్నాడంట. బలహీనత అంటే ఏంటి? ఇప్పుడు పాపం, ఏదో పాపం, వ్యభిచారమో లేకపోతే తాగుడో వాగుడో ఇంకోటో, కొట్టడమో తిట్టడమో దూషించడమో, ఏదో సంథింగ్ అనుకుందాం కొద్దిసేపు. ఇదేగాక పౌలు గారి శరీరంలో ముళ్ళు అయితే ఆ ముళ్ళు గుచ్చుకుంటున్నప్పుడల్లా, అంటే ఆ ముళ్ళు గుచ్చుకోవడం అంటే ఆ పాపం కలుగుతున్నప్పుడల్లా ఈయనకి దేవుని శక్తి పరిపూర్ణం అవుతుంది. ఈ పాపం చేయడానికి డబల్ శక్తి పొందుకుంటున్నాడు అనమాట. అందుకని పౌలు గారు అతిశయపడుతున్నాడు. దేవుడు నాకు పాపం బలపెట్టాడు, పైగా నాకు శక్తిని ఇస్తున్నాడు, కాబట్టి ఈ బలహీనత ఏదో బలే ఉందబ్బా అని పండగ చేసుకుంటున్నాడు ఈయన. ఎంత దరిద్రంగా ఉంటుంది ఈ మాట మాట్లాడుకోవడం. ఇలాంటి దరిద్రులు ఎందుకు చెప్తారు వాక్యం నాకు ఏమీ అర్థం అవదు. ఇప్పుడు ఆలోచిద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనంలో అక్కడ ఏం చూసాం మనం? అక్కడ 55వ వచనం, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణపు ముళ్ళు పాపము అన్నాడు ఇక్కడ. ఎస్, ఇది 100% కరెక్టే. మరణపు ముళ్ళు ఏంటి? పాపమే. పైనుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. అయినా 15వ అధ్యాయం మొదటి నుంచి కూడా మృతులు పునరుద్ధానులు ఏమో అవ్వరో, చచ్చిపోనులు తిరిగి లేవడం ఊరుకోండి అంటున్నారు కొంతమంది. అక్కడ వాళ్ళందరిని ఎదురించి చచ్చిపోనుడు తిరిగి రాడా, ఒరే మీరు అసలు విశ్వాసలేనా, ఎదవల్లారా అని తిట్టుకుంటూ వస్తున్నాడు పౌలు గారు. ఓహో, ఒరే నాయన ఒక విత్తనం ఉందా, అది భూమిలో పడితే ఏమైపోద్దిరా అన్నాడు. చచ్చిపోద్ది. చచ్చిపోయిన తర్వాత ఇంకా ఏముండదా అన్నాడు. ఏముంటది అన్నాడు. అప్పుడు పౌలు గారు అన్నారు, భూమిలో పడిన తర్వాత విత్తనం చచ్చిపోద్ది నిజమే, కాకపోతే తర్వాత మళ్ళీ అది మొక్కై పైకి వస్తుంది. నువ్వు పాతింది ఏంటి? విత్తనమే. దానికి శరీరాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. 36, ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా, నీవు విత్తిన దానిని చూడగా
అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, ఒట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుట లేదు అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడంటే, ఒక విత్తనాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని, ఒక విత్తనం ఎండిన తర్వాత ఒక కాయ నుంచి విత్తనం తీసుకున్నావు, దాన్ని ఎండబెట్టావు, బాగా వెండిపోయింది, బాగా వెండిపోతే నెంబర్ 1 విత్తనం అయింది. ఇప్పుడు అది తీసుకెళ్ళి భూమిలో పడేసావు. ఆ మొక్క వచ్చింది తర్వాత, ఆ మొక్క నువ్వు పాతావా? నువ్వు ఇచ్చావా దానికి? మొక్కకి శరీరం అంటే ఇది మొక్క. నువ్వు ఇచ్చావా? దాని ఆకులు నువ్వు ఇచ్చావా? దానికి వేళ్ళు నువ్వు ఇచ్చావా? మరి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అలాగే ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి పెరిగి పెద్దవాడై ముసలివాడైపోతాడంటే ఆ విత్తనం ఏమవుతుంది? ఎండిపోతుంది. ఆ వెండిపోయిన విత్తనాన్ని, ఆ మొత్తం నీరంతా తీసేసిన విత్తనాన్ని తీసుకెళ్ళి చచ్చిపోగా నువ్వేం చేస్తున్నావు? భూమిలో పాతేస్తున్నావు. నువ్వు పాతేసిన మనిషికి మహిమ శరీరం ఇచ్చిన ఎవరు లేపుకుంటున్నారు? దేవుడు లేపుకుంటున్నాడు అని చెబుతూ కిందకు వచ్చినప్పటికీ, నువ్వు పాతి పెట్టేసిన ఆ మనిషికి, ఆ కుళ్ళిపోయిన శరీరానికి దేవుడు అక్షయ శరీరాన్ని ఇచ్చి లేపుతున్నాడు. ఏమిస్తున్నాడు? అక్షయ శరీరం. అక్షయ శరీరం అంటే క్షయము కానిది, అంటే పాడవనిది. నా వెనకాల నుంచి ఎవడన్నా వచ్చి గుణపం గుచ్చేసిన దగ్గర గుణం ఇలా వంగిపోవాలి, కానీ నాకు గుచ్చుకోదు. నా నెత్తి మీద ఏదైనా పెద్ద కొండొచ్చి పడిపోయినా నాకేమి కాదు. అదే అక్షయ శరీరం అంటే. ఈ అక్షయ శరీరము ఏమంటాడంటే, పౌలు గారు ఏమంటాడు కిందకు వచ్చినప్పటికీ, కడబోరం రోగగానే చనిపోయిన వాళ్ళంతా అక్షయ శరీరాన్ని ధరించుకుని మృతులు లేస్తారు అన్నాడు. కడబోర అంటే యేసుక్రీస్తు వచ్చే టయానికి. అయితే వీళ్ళకి ఒక డౌట్ రావచ్చు, ఇప్పటికిప్పుడు యేసు ప్రభువు వస్తే మృతులందరూ అక్షయ శరీరాలు ధరించుకుని వస్తారు, మరి మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం అక్షయ శరీరాలు ధరించుకోవాలంటే ఏం చేయాలి? మనం ఇప్పుడు అర్జెంటుగా, సార్ మీరు ఒకసారి ఉండండి, మేము కూడా చచ్చిపోతాం, ముందు ఒకసారి సమాధిలోకి వెళ్ళిపోతాం, ఇమ్మీడియట్గా సమాధిలోకి వెళ్ళి అప్పుడు అక్షయ శరీరం ధరింపజేద్దరు, కానీ మాకు ఆగండి వెయిట్ అని చెప్పేసి ఇప్పుడు మనం అర్జెంటుగా ఏమవ్వాలి? అప్పుడు గబా ఊరే నువ్వు నన్ను పొడిచేయి, లేకపోతే పాయిజన్ ఇచ్చే, లేకపోతే వేటర్ ఉంది కదా అందరూ అందులో చేయండి, ఒకసారి అందరం చచ్చిపోతాం, అప్పుడు సమాధిలోకి వెళ్ళిపోతాం, అప్పుడు అక్షయ శరీరం ఈయన లేపేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. అది జరిగే పని అది. యేసుక్రీస్తు నిజంగా ఇప్పుడే సడాన్గా వచ్చేసారు, ఇప్పుడు బయట ఉన్నారు ఆయన, ఆకాశంలో ఉన్నాడు ఆయన. మన పరిస్థితి అంటే మనం చనిపోలేదు కదా. ఆయన ఏమన్నాడు? మృతులు అక్షయ శరీరంగా లేపబడతారు అన్నాడు. మరి మేము ఎలా లేగలి? ఈ శరీరంతో మనం పరలోకి వెళ్ళాం. మరి మనకేం కావాలి? ఇప్పుడు అక్షయ శరీరం కావాలి, మనం చనిపోలేదు. అప్పుడు పౌలు గారు ఏమన్నారంటే, సరిపోని మనము ఒక్క కన్ను రెప్పపాటులో ఈ శరీరము మారిపోతుంది. కింద చదవండి ఇప్పుడు 50 వచనం నుంచి. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరవు క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మం అంటే ఏంటి చెప్పండి? సీక్రెట్. దేవుని సీక్రెట్. ఒక మర్మము తెలుపుచున్నాను, మన అందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబోరం రోగగానే మనమందరం మార్పు చెందుతాం. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు చెందుతాం. అంటే వాళ్ళు అక్షయులు అయిపోయారు, మనం కూడా ఏమైపోయాం? ఈక్వల్ అయిపోయాం. అంటే మనం చనిపోలేదు అంతే, చనిపోకుండా అక్షయత. ఇప్పుడు చెప్పండి, ఇక మనకు మరణం ఏది? చనిపోకుండా, ఇంత రోగం రాకుండా, ఇంత పినిస్ కూడా గుచ్చుకోకుండా, యేసుక్రీస్తు రాగానే ఆనందంగా వాక్యం వింటున్న మనం ఒక్కసారిగా అక్షయులుగా మారిపోయి యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. చనిపోవడం అంటే ఏంటి? భయంకర రోగం. ఉరి పెట్టుకున్న వాళ్ళు ఆ అరగంట, పావు గంట, లేకపోతే ఒక 5 నిమిషాల్లో గిలగిల కొట్టుకుని చచ్చిపోతారు. అది వాళ్ళకి నరకం. పాయిజన్ తాగినోళ్ళు అది ఒక నరకం. ఇక లారీ కింద పడ్డారంటే ఏంటి పరిస్థితి? నుజ్జే భయంకరం. ఒక అరగంట వరకు అలా గుండె అలా కొట్టుకుంటూ ఉంటుంది వాళ్ళది. మన ముమ్మిడివారాన్ని యాక్సిడెంట్ అయిందంట, మీకు తెలుసా? లేడీ ఆటో నుంచి బయటడిపోతే టాటెక్కేసిందంట, పీకెళ్ళి అక్కడ అడింది, బాడీ ఇక్కడే ఉంది. అవునా? ఇప్పుడు మనకు అలాంటి బాధ లేకుండా యేసుప్రభు వస్తే వాక్యం నాకు నేను ఇక్కడ పాటుకు నేను అక్షయ శరీరం ధరించేసుకుంటాను. మీరు కూర్చున్న వాళ్ళు మీరు అక్షయ శరీరం. ఇప్పుడు మనకు మరణమేది అదే అన్నాడు పౌలు గారు. ఏమని? ఓ మరణమా, ఇప్పటి వరకు నువ్వు చాలా మందిని మరణానికి అప్పగించావు, ఇప్పుడు వరకు నువ్వు గెలిచావు, ఇప్పుడు ఏది నీ విజయం ఎక్కడా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూపించు అంటే మరణంతో పోరాటం. మరణంతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఓ మరణమా, ఏది నీ విజయం? కడబోరం మోగింది, మేము అక్షయులుగా
మారిపోయావు, ఉందా నన్ను చంపేసుకొచ్చి అంటే ఇప్పుడు అది వచ్చి ఏ పక్కన పడితే చచ్చిపోతాం మనం చెప్పండి. అక్షయ శరీరం మారిపోయింది మనకి. ఏ పక్కన పడితే ఏ లారీ ఎక్కితే చచ్చిపోతాం మనం, ఉందా? అది ఏదో రకంగా మనం చంపాలని ప్రయత్నించి ఎవరు ఓడిపోతారు? ఇప్పుడు రా అంటాం మనం, చంపు అంటాం, అది పెద్ద టిప్పర్ లారీ వేసుకొచ్చి మీద నుంచి వెళ్ళిపోద్ది, మళ్ళీ మనం వెనక్కి ఇలా వెళ్ళిపోతాం. ఏ అని అనుకో, ఇలా కాదని తీసుకెళ్ళిపోయి యేసుప్రభుని దేవాలయం పైన శిఖరం దూకే అన్నట్టుగా మనం అక్కడి నుంచి కిందకి గెంటేద్ది, కింద అలపడిపోయి వేసిపోయి ఇలా జేబులో చేతులకి వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు ఏ అని అంటాం. ఇలా కాదురా నన్ను తీసుకెళ్ళి ట్రైన్ కింద పట్టాల కింద పొడుగబెట్టేసింది. ఇప్పుడు ట్రైన్ ఏకంగా 200-300 పెట్లు వెళ్ళిపోయి దాని నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లేచిపోయాం. ఏ అన్నాం. ఎన్ని చేసినా మనం ఏమవట్లేదు. దానికి ఆవేశం వచ్చి ఏమో ఓడిపోయిందిరా. అప్పుడు పౌలు గారు అంటారు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అన్నాడు. ముళ్ళు అంటే ఇంతవరకు పాపం అనే ముళ్ళుతో మనుషులను గుచ్చావుగా, పాపానికి జీతం ఏంటి? మరణం. పాపానికి జీతం మరణం. పండు తిను దినమన నిత్యముగా చచ్చెదవు అన్నాడు. ఏమయ్యారాళ్ళు? అప్పుడే స్టార్ట్ అయింది మరణం. పండు తిను దినమన చచ్చెదవు. నువ్వు చంపుతావు పాపమా, నేను బతికిస్తాను వెళ్ళని. నీ వల్ల కాదు, నీకు లొంగకుండా నువ్వు చంపలేకుండా నేను వాళ్ళకి శరీరాలు మార్చేస్తాను. ఏం చేస్తావు? మరణపు ముళ్ళు. చెప్పండి, పాపం. ఏ ముళ్ళు? పాపం. మనం చేసిన పాపమే మనం మరణానికి తీసుకెళ్తుంది. ఆ మరణపు ముళ్ళుని యేసుక్రీస్తు శిలువలో ఏం చేశాడు? ఆయన విర్రి చేశాడు. ఇప్పుడు మనం అందరం, క్రైస్తవులందరూ దేవుని ఆరాధించడానికి సంఘాల్లోకి వస్తున్నారు అని అంటే వీళ్ళకి నిరీక్షణ ఏంటి? దేనికోసం వస్తున్నారు వీళ్ళు? బియ్యం కోసమా? కొంతమంది అంటున్నారు ఈ మధ్య బియ్యం బస్తాల కోసం క్రైస్తవులుగా మారిపోతున్నారని. మనకెవరిచ్చారు బియ్యం బస్తాలు? బియ్యం కోసమా, లేకపోతే డబ్బుల కోసమా, లేకపోతే ఏవో సంస్థలు ఇచ్చే బట్టలు వాటి కోసమా? క్రైస్తవుడు దేనికోసం అంటే పౌలు గారు అంటారు, ఏ విధము చేతనైనాను నాకు మృతుల్లో నుండి పునరుత్థానం కావాలి. అంతే. నువ్వు నాకు ఏం చేస్తావు తెలీదు, సాయంత్రం నాకు కోడి కూర కావాలి అని అంటే ఏంటి? ఇప్పుడు నువ్వేం చేస్తావు నాకు అనవసరం, సాయంత్రం నాకు కోడి కూర కావాలంతే అని మనం ఎలాగైతే అడుగుతామో, పౌలు గారు ఏమడుగుతున్నారంటే నువ్వేం చేస్తావు తెలియదు ప్రభువా, నాకు కూడా యేసు ప్రభువులాగా మృతుల పునరుత్థానము, అక్షయ శరీరము, మహిమ శరీరము, పరలోకము ఇవి కావాలి నాకు అంటున్నాడు. అంటే క్రైస్తవులందరికీ యొక్క నిరీక్షణ ఏంటి అని అంటే యేసు ప్రభువారితో ఉంటే మాకు మరణము లేకుండా చేస్తాడు, యుగ యుగాలు ఆయనతో ఉండే ఏమంటారు దాన్ని, భాగ్యం కలగజేస్తాడు. యేసు ప్రభువారు భూమి మీద కూడా వచ్చింది అందుకే. ఆయన వచ్చిన కారణాల్లో ఒకటి చెప్పనా, ఆయన వచ్చిన కారణాల్లో ఒకటి మనిషి పుట్టిన తర్వాత చచ్చిపోతాము, ఈ రక్త మాంసాల్లో ఉన్న మనం చచ్చిపోతాము అని మనుషులు భయపడుతుంటే, ఒరే పిచ్చోడా రక్త మాంసాల్లో నేను వస్తాను, నేను సావను తెలుసు అని మనకు ధైర్యపరచడానికి వచ్చాడు. ఎబ్రిల్కు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే. ఆ పిల్లలు అంటే ఎవరు చెప్పండి ఇక్కడ? మనం. ఆ పిల్లలు, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారు. మనం ఎవరు? మనం ఏమైనా సిమెంట్ బస్తాలు కలిగిన వారు ఏంటి? మనం కూడా రక్త మాంసాలు కలిగిన వారమే. రక్త మాంసములు కలిగిన వారై నందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నప్సింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలుపడయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాను, నీకేం తెలుసు ప్రభు, దేవుడు నువ్వు. ఇక మేము శరీరంలో ఉన్నాం, రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయం, ఏదైనా పని చేయాలంటే భయం, ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం, ఏదైనా తినాలంటే భయం. ఎందుకు? చచ్చిపోతామేమో. తినకూడదు ఏదైనా ఐస్ క్రీమ్ తింటే భయం అనే నాకు చాలా భయం. ఇలా మనుషులందరూ దేనికోసం భయపడుతున్నారు? ఈ ఎలా చెప్పండి? చచ్చిపోతామనే ఫైనల్గా ఏంటి? చచ్చిపోతామని. అప్పుడు అన్నాడు, యారా చచ్చిపోతారా, అయితే నేను వస్తానంటే నేను చచ్చిపోతానే చూస్తాను అని యేసుప్రభు ఏం చేశాడు? సేమ్ రక్త మాంసాలు ధరించుకుని వచ్చాడు. ఇదిగో నీకులాగానే వచ్చాను నేను అన్నాడు. బతుకు, నువ్వు కూడా బతుకు చూపించు, భయం లేకుండా బతుకు చూపించు అన్నాడు. బతికాడు ఆయన, చనిపోయాడు ఆయన, తిరిగి లేచాడు ఆయన. అలా నది దాటి మళ్ళీ తిరిగి వచ్చి అన్నాడు, ఇదేరా సావు అంటే అన్నాడు. ఇదే సావు అంటే
ఏం సావరు, నేను చచ్చిపోనా? సరే నన్ను విడిచిపెట్టాను, అలా జస్ట్ 3 రోజులు అక్కడ ఉన్నాను, మళ్ళీ వచ్చేసాను. దీనికి భయపడిపోతారండి మీరు? ఈ భయము నుండి విడిపించుటకు ఆయన ఏం చేశాడంట? రక్త మాంసంలో పాలివాడయ్యాడు. ఈ రక్త మాంసాలని ఆయన ధరించుకున్నాడు మనం భయాన్ని తీసేయడానికి, చచ్చిపోతాము బాబోయ్ అన్న భయాన్ని తీసేయడానికి. అందుకే క్రైస్తవులకు నిరీక్షణ ఏంటి? మేము చనిపోము. మరి చనిపోతున్నారు కదా, గంటెల ప్రకాశ్ గారు చనిపోయారు కదా అన్నాడు. అది నిద్ర. ఏంటది? నిద్రించిన వారి గురించి మీరు తెలియాలి, నిద్రించిన వారి గురించి మీకు తెలియాలి అంటాడు. జస్ట్ నిద్ర అంతే. కోడి నిద్ర అంటే అలా పడుకుని ఎవరన్నా ఎలా అంటే లేచిపోయేది. తర్వాత కొంచెం గాఢ నిద్ర, బాగా అలసగా ఉన్నప్పుడు నిద్రపోయేది గాఢ నిద్ర. తర్వాత ఏదైనా దెబ్బ తగిలింది అనుకో, కోమాలకు వెళ్ళిపోతారు. అదేంటి? అది నిద్రే. కోడి నిద్ర అంటే చిన్న రాయిస్తే లేచిపోతాడు. గాఢ నిద్ర అంటే మనం లెగ్గొడితే లేచిపోతాడు. కోమా అంటే, కోమా నిద్ర అంటే డాక్టర్ లేపితే లేస్తాడు. ఇది ఏ నిద్ర? ఇది యేసు ప్రభు వచ్చి లేపే నిద్ర. ఆయన స్వరం వినగానే మత్తయి సువార్తలో ఉంటుంది ఒక మాట, ఆయన స్వరమును విని సమాధుల్లో ఉన్నవారు అనేకులు లేచిరి అని ఉంటుంది. అంటే ఈ నిద్రను ఎవరు లేపుతారు? దేవుడు లేపుతాడు. అదే చెప్పాడు పౌలు గారు, చనిపోతున్న నీకు అక్షయ శరీరం నుంచి లేపేది దేవుడు. అంటే చచ్చిపోయినోడు ఇక సావడు, బతుకున్నవాడు సావడు. ఓ మరణమా చెప్పండి, నీ విజయం ఏది? ఏది నీ ముళ్ళు? నీ పాపం అనే ముళ్ళు ఇంతవరకు చంపింది అందరినీ. పాపానికి జీతం మరణం. పాపం చేశారు, చనిపోయారు. పాపం చేశారు, చనిపోయారు. కయ్యను పాపం చేశాడు, చనిపోయాడు. అందరూ పాపం చేశారు. అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు మాత్రం, ప్రభువా మేము పాపం చేశాం, ప్రభువా మేము పాపం ప్రభువా అని ఒప్పుకుంటే సుంకర్లాగా నువ్వు నీతిమంతుడివి, నీకు ఏం లేదు, మరణం లేదు. ఒకవేళ నువ్వు నిద్రపోతే అంటే చనిపోతే అదేంటది? నిద్ర అన్నాడు. మీకు అర్థమవుతుందా? దీని గురించి మాట్లాడుతూ నీకు పాపం లేదు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని అడిగాడు, ప్రశ్నించాడు. ఇంకా మేము ఇలాగా చనిపోకుండా అక్షయ శరీరాలు ధరించుకుని, మహిమ శరీరాలు ధరించుకుని యేసు ప్రభు దగ్గర వెళ్ళిపోతే నీ పని ఏంటి మరి? నువ్వు ఎత్తిమే చెంగేసుకుని కూర్చోవలసిందే అని అంటున్నాడు. అక్కడ మరణముతో దెబ్బలాట. అక్కడ దీన్ని తీసుకొచ్చి అదిగో పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు పాపం అనేశారు. అక్కడ ఏమన్నాడు ఆయన? మరణపు ముళ్ళు పైనకు వచ్చేసాను నేను, పాపం. మళ్ళీ చెప్పండి, మీరు అందరూ చెప్పండి, మరణపు ముళ్ళు పాపం, మరణపు ముళ్ళు పాపం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మన పౌలు గారి ముళ్ళు దగ్గరికి వచ్చేయండి. 12వ అధ్యాయము 7వ వచనంలో ఇదే ముల్లో చూద్దాం. అక్కడ మరణపు ముళ్ళు అంటే పాపానికి జీతం మరణం కాబట్టి మరణపు ముళ్ళు పాపం. అక్కడ ఇక్కడ ఏ ముళ్ళు? నాకు కలిగిన 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. మరణపు ముళ్ళు పాపం. అక్కడ నేను డ్రెస్సులు వేసుకుంటాను. ఇప్పుడు నేను వేసుకున్న బట్టలు ఏంటి? వాక్యం చెప్పడానికి, మందిరంలో రావడానికి, బయట ఎక్కడికైనా సరదాగా వెళ్ళడానికి ఉపయోగించే బట్టలు, అవునా? డ్యూటీకి వెళ్తాను నేను, అప్పుడు వేసుకుంటాను ఈ బట్టలు, వేసుకోను, వేరే బట్టలు వేసుకుంటాను. ఇక పని చేసేటప్పుడు వేరే డ్రెస్ ఉంటుంది మళ్ళీ. అంటే ఒక్కొక్క పనికి ఒక్కొక్క డ్రెస్ అన్నమాట. నీకు అర్థమవుతే ముళ్ళుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ముళ్ళుల్లో కూడా, బైబిల్లో ముళ్ళుల్లో చాలా రకాలు ఉన్నాయి. మరణానికి తీసుకెళ్లే ముళ్ళు అదే పాపం. అంటే పాపం చేస్తే నెక్స్ట్ అడిగి వచ్చేది ఏంటి? మరణమే. ఆ మరణపు ముళ్ళే పాపం. అంటే ఆ పాపమే మనల్ని గుచ్చుతుంది, నువ్వు చావరా, నువ్వు పాపం చేసేవని. ఇది మరణపు ముళ్ళు పాపం. ఇంకో ముళ్ళు ఏంటో చెప్పనా? హెచ్చిపోకుండా ఉండే ముళ్ళు. అంటే అది ఎప్పుడు కూడా గుచ్చుతూనే ఉంటది. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి అంటారు, గురుగారు ఎవరో ఒక ఆయనండి యోర్దాను నదిలో బాప్తిస్మం ఇస్తున్నాడండి అన్నారు. ఎవర్రా, ఏంటి, ఎప్పుడు చూశారు మీరు అని అన్నాడు. అదేనండి మొన్న మీరు చెప్పారు కదా, ఇలా వెళ్తున్నప్పుడు అదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల అన్నారు కదా, ఆయనండి అన్నారు. ఆయన అరే బాబోయ్ అని చెప్పేసి ఒకసారి ఏమన్నాడంటే ఆయన, రే ఆయనే అసలైన, ఆయనకు ముందు నేను మార్గం సరళం చేయడానికి వచ్చిన ఆయన్ని నేను, అసలు ఈ సెటప్ అంతా ఆయన గురించే అని చెప్పి ఆయన హెచ్చవలసి ఉన్నది
నేను తగ్గవలసి ఉన్నది అన్నాడు. ఇప్పుడు చెప్పండి, హెచ్చవలసింది ఎవరు? దేవుడు. హెచ్చవలసింది ఎవరు? దేవుడు. పౌలు గారిలో ముళ్ళేంటి? తగ్గించేది. ఇచ్చబడకుండునట్లు, హెచ్చిపోకుండునట్లు. అంటే పౌలు గారికి కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషములు. పైనుంచి చెప్పుకొస్తూ ఉంటాడు. ఆయన పరదేశం కూడా చూసేసాడంట. ఎవరు? పౌలు గారు పరదైన చూసేసాడు, యేసు ప్రభుని చూసేసాడు. ఎవరికి బైబిల్ ట్రైనింగ్ ఇవ్వకుండా, అదే ఎవరు ఈయనకి బైబిల్ ట్రైనింగ్ ఇవ్వకుండా ఈయనకే జ్ఞానం వచ్చేసింది. 14 పత్రికలు రాశాడు, కొన్ని ఖండాలు తిరిగి కొన్ని సంఘాలు కట్టాడు, కొన్ని వందల సంఘాలు కట్టాడు. ఈయన ఎంత జ్ఞానం ఎక్కడిది ఈయనకి? ఎక్కడ నేర్చుకున్నాడు? బైబిల్ ట్రైనింగ్ ఎక్కడ చేసాడు ఈయన? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలోనా, లేకపోతే ట్రూ విజ్డమ్ మినిస్ట్రీలోనా, లేకపోతే ఓసన్న మినిస్ట్రీలోనా? ఎందులోనే చేయలేదు. పౌలు గారు అంటారు, నేను ఎక్కడా నేర్చుకోలేదు, నేను ఎవరి దగ్గర అభ్యాసం చేయలేదు, ఎవరిని అడగలేదు నేను. మరి ఎలా చెప్తున్నావు ఇంత జ్ఞానం అంటే? ప్రత్యక్షత. మీకు కలిగిన జ్ఞానం ఏదో అది నాకును అనుగ్రహింపబడింది అంటాడు గలతీలో రాసిన పత్రికలో. నీకెలాగ? నాకు డైరెక్ట్ స్పీచ్. మీరు నేర్చుకున్నారు యేసు ప్రభుతో తిరిగి 3.5 సంవత్సరాలు తిరిగారు, ట్రైనింగ్ చేశారు, ఎక్కడ ఎలా ఉండాలో అన్నీ నేర్చుకున్నారు. అయినా మీరు ఏమనుకున్నారు తెలుసా? నేను గొప్ప అనుకున్నారు మీరు. నేను ఎక్కడ నేర్చుకోలేదు, అబ్బాయి నాకు ట్రైనింగ్ ఏమి లేదు. డైరెక్ట్ యేసు ప్రభు వచ్చాడు, నాలోనికి అలా ప్రవేశపెట్టేసాడు అంతే. మీకు అర్థమవుతుందా? అలా నేను చెప్తున్నాను, నేను పొందుకున్న ఈ ప్రత్యక్షతలు ఏవైతే ఉన్నాయో వాటి వలన హెచ్చుపడిపోతానేమో. మీకు అర్థమవుతుందా? నాకు కలిగిన ప్రత్యక్షతల వలన నేను హెచ్చిపోతానేమో, దేవుని కంటే నేను హెచ్చిపోతానేమో. సతీష్ కుమార్ హెచ్చిపోతున్నాడా లేదు? ఇప్పుడు ఫోటో తీతే ఎంత? 10,000 అంట. ఆయనతో కలిసి భోజనం చేస్తే 50,000 అంట. అంత హెచ్చిపోయాడు. ఎప్పుడుకప్పుడు ముళ్ళు ఎడతాడు. వీడికి ఏం ముళ్ళు లేదేమో. ఈరోజు సేవకులందరూ కూడా యేసు ప్రభు ఏం చెప్పాడో అనవసరం వాళ్ళకి, మా అయ్యగారు చెప్పిందే మాకు వేదం అంతలా ఇచ్చిపోతున్నారు. ఇంకో విషయం చెప్తాను, ముళ్ళు అనేది కాక లేకపోతే ప్రకాష్ గారికి కిడ్నీ వ్యాధి ఉంది. ఆయనకి 25 సంవత్సరాల మట్టించి వాకింగ్ చెప్తూనే ఉన్నాడు. ఆయనకు ఒక ముళ్ళు, ఒక వ్యాధి, అది ప్రారంభమైన కాడి నుంచే ఆయన ఒక విషయం మనసులో పెట్టుకున్నాడు, నేను ఎన్ని రోజులు బ్రతకను, బహుశా నేను బ్రతకని దానికి హెచ్చిపోయే అంత ప్రసంగాలు చేయవలసిన పని వచ్చింది నాకు. ఉన్నన్నాళ్ళు నేను ఏం చెప్పేద్దాం? ఖండించేద్దాం, గద్దించేద్దాం, బుద్ధి చెప్పేద్దాం. ఏమో ఏ టైం పోతానో నాకు తెలీదు. నేను అనవసరంగా డబ్బు కోసం, ధనం కోసం పనికిమాలిన బోధలు చెప్పి నేను వీళ్ళందరి మీద నేను దేవుణ్ణి అయిపోయి, నేను హెచ్చిపోయి, నాకు బోల్డ్ ప్రత్యక్షతలు ఉన్నాయి, నేను పెద్ద ప్రవక్తని, దేవుడు స్వయంగా నాతో మాట్లాడతాడు అని అంటే మామూలు నార్మల్ పాస్టర్లకే ప్రజలు చాలా గౌరవిస్తారు. ఇక పెద్ద పాస్టరు, దర్శనాలు కలిగే పాస్టర్ అనగానే ఇంకెలా ఉంటారు? అయ్యి బాబోయ్, ఆయన ఒక్కసారి చూస్తే చాలు వెళ్ళిపోతారు. ఇంకా ఆయన కనపడగానే ఒంగు నమస్కారాలు, కిందడిపోయే నమస్కారాలు, తొక్కించేసుకుంటున్నారు కొంతమంది. ఏకంగాను ఆయన తొక్కితే, ఆయన చెయ్యేస్తే, ఆయన కాలేస్తే, ఆయన నీడ పడితే, ఆయన వస్త్రం తగిలితే ఎంత ఇచ్చిపోతున్నారు. అలా ఉండకుండా నీకు నేను ఒక బలహీనత అనేది ఒక ముళ్ళు పెడుతున్నాను అన్నాడు. అక్కడే యేసు ప్రభువు చెప్పేశారు, ఏమని? నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణము చేసేదును అన్నాడు ఆయన. అంటే ఏంటి? నీకు ఒక ముళ్ళు, ఒక బలహీనత పెడుతున్నాను. పౌలు గారికి బలహీనత ఉంది. మన పత్రికలన్నీ చదివితే ప్రకాష్ గారికి 25 సంవత్సరాల మట్టించి కిడ్నీతో ఎలాగైతే బాధపడుతున్నాడో, పౌలు గారు కూడా ఆయన వాక్య పరిచర్య మొదలు పెట్టే టైంలో చితగ్గొట్టి చెవులు మూసేశారు ఆయన్ని. ఆయన చెప్తాడు, మనం 12వ అధ్యాయంలో ఉన్నాం, 11వ అధ్యాయానికి వెళ్ళి చదివితే నేను ఎన్నోసార్లు ఇబ్బందులు పడ్డాను. ఒకటి తక్కువ 49 దెబ్బలు. నేను ముమ్మారు కొట్టబడితిని, రాళ్లతో కొట్టబడితిని, కర్రలతో కొట్టబడితిని, బంధువుల చేత హింసింపబడితిని, శత్రువుల చేత హింసింపబడితిని, స్వజనుల చేత హింసింపబడి భయంకరంగా నన్ను దూషించారు. రాళ్లతో కొట్టి చచ్చాడు అని కుక్కని ఇడిచినట్టు ఇడిచిపడేశారంట. అలాంటి భయంకరమైన దెబ్బలు తగిలేసినప్పుడు ఈయనకి ఆ శరీర బలహీనత ఉండిపోతుందా ఉండదా చెప్పండి? కన్ను ఉంది, కన్ను మీద కొట్టేసాడు ఎవడో. ఇప్పుడంటే పోను కన్ను ఆపరేషన్ చేసి కన్ను పెట్టించుకుంటాం అవసరం అయితే, మన దగ్గర డబ్బులు ఉంటే. మరి అప్పుళ్ళు ఏమున్నాయి? లేవు.
కన్ను జబ్బని కొంతమంది అన్నారు. అది అది కూడా కొంతవరకు కరెక్ట్. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రికలో నా కళ్ళు విషయంలో మీరు నా విషయంలో నాకు చాలా సహాయం చేశారంటాడు. మీకు అర్థమవుతుందా? పౌలు గారిలో ప్రకాష్ గారి లాగా ఏదో ఒక బలహీనత ఉంది. ఆ బలహీనతను ఆయన ధరించుకున్నవాడే ఆ బలహీనతను మోస్తూ ఒక పక్క బాధపడుతూ ఖండాలు దాటి అనేకుల్ని నేను చచ్చే లోపులో ఏమైనా సరే ఇదిగో ఇన్ని సంఘాలు కట్టి చచ్చిపోవాలి, ఏమో రేపు ఉంటాను ఎల్లుండి ఉంటాను తెలియదు. మనకు ఇంకో విషయం చెప్పనా, మనకు కూడా ఎప్పుడైనా ఏదైనా ఒక రోగం వస్తే ఎక్కడలేని భక్తి వచ్చేస్తుంది. అప్పుడు అవునా కదా, ఎక్కడలేని భక్తి వచ్చేస్తుంది. మనకుంటూ కూడా ఒక పనిమాలుడు, వాడికి ఒకసారి గుండెపోటు వచ్చేస్తే ఎక్కడలేని భక్తి వచ్చేసింది. ఉదయం పొద్దున అర్ధరాత్రి ఎప్పుడు చూసినా బైబిల్ చదివేసేవాడు. అలా అంటే తాత్కాలికంగా పెడితేనే నీకు ఇంత ఎలా ఉంటే పర్మనెంట్గా పెడితే పర్మనెంట్గా భక్తుడిగా ఉంటావు, హెచ్చిపోవు. నా మాటలు ఎలా చెప్పాలో అలా చెప్తావు, ఎలాగా నువ్వు సంఘాలు కట్టాలో అలా కడతావు నువ్వు. కాబట్టి నేను నీకు ముళ్ళు పెడుతున్నాను. మరి ప్రభువా నువ్వు ముళ్ళెట్టావు, బలహీనత పెట్టావు, నాకు ఒక రోగం పెట్టావు, చచ్చిపోతున్నాను, నేను ఈ నడుం బాధతో చచ్చిపోతున్నాను, వాక్యం చెప్పలేకపోతున్నాను అంటే నువ్వు వెళ్ళి అక్కడ నిలబడి చెప్తాను తీయను కానీ నువ్వు నిలబడు అంటున్నాడు. అక్కడ నిలబడలేను ప్రభువా, ఎల్రా బాబు వెళ్ళు అంటున్నాడు. పౌలు గారు వచ్చి ఇలా వచ్చి మైకి నిలబడు, అబ్బా అంటున్నాడు, దేవునికి ప్రియులారా దేవునికి స్తోత్రం అంటున్నాడు. అలా స్టార్ట్ చేసి వాక్యం 2 సెకండ్ల ముందుకెళ్ళినప్పటికీ దూసుకెళ్ళిపోతుంది బండి. ఏంటి వాక్యం చెప్పడంలో దూసుకెళ్ళిపోతున్నాడు. ఇంకా మంచి మంచి మర్మాలన్నీ చెప్తున్నాడు. నడుంపోటు లేదు, ఏమీ లేదు. మళ్ళీ ప్రార్థన అంత అయిపోయిన తర్వాత వాక్యం అంత అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చున్నప్పుడు మళ్ళీ నొప్పి వస్తుంది. మరి ఇంచోపు ఎందుకు లేదు నొప్పి? నా శక్తి నీకు పరిపూర్ణమగుతున్నది అంటే రాత్రి తెల్లవారు సితకొట్టి పడేశారు. శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళి ఆ గాయాలన్నీ కడిగి లైఫ్లో లెగడరైనా అని అనుకున్నారు. తెల్లవారిసరికి లేచి పక్క ప్రదేశానికి వెళ్దామన్నాడండి వాక్యం చెప్పడానికి అంటున్నాడు. ఈయన ఓరే నాయనా నీకు తగిలిన దెబ్బలేంటి, నువ్వేంటి మళ్ళీ అలా లేవగలిగావు అని అంటే యేసుప్రభు ఏమన్నాడు, నా కృప నీకు చాలును, నువ్వు నా పని చేయుటలో నీకు నేను శక్తినిచ్చేదను. ఆయన బలహీనతే. అప్పుడు పౌలు గారు ఏమన్నారంటే, నాకు బలహీనతగా ఉన్నప్పుడల్లా దేవుడు నాకు ప్రభువు నాకు శక్తినిస్తున్నాడు కదా, ఈ లెక్కని నాకు బలహీనత ఎంత బాగుంటుంది. ఇప్పుడు నాకు తలకాయ నొప్పి వచ్చిందని చెప్పేసి మంచం మీద పడుకున్నాను. నాకు భోజనము టీలు టిఫిన్లు అన్నీ ఎక్కడికి వచ్చేస్తున్నాయి, మంచం కాడికి వచ్చేస్తున్నాయి. నాకు ఇప్పుడు నాకు తలకాయ పొడి మంచిదే కదా చెప్పండి, మంచిదేనా? ఒకవేళ తగ్గింది అనుకో, లేదా తలకాయ పొడి లేకపోతే కాళ్ళు పొడి నడువు నొప్పి ఏదోటి, అది ఉన్నంతసేపు నాకు భోజనాలు టిఫిన్లు టీలు అన్నీ వచ్చేస్తున్నాయి. అసలు అయితే తినిపించేస్తున్నారు అనుకుందాం, అది తగ్గిపోయింది. ఇప్పుడు టీ పెట్టరా అన్నం అనుకో, నీకు రోగమా లేగు, అన్న పెట్టారు నీకు రోగమా లేగు అంటారు. ఇప్పుడు అప్పుడు మనకేం కోరుకుంటాం, మళ్ళీ అనవసరంగా తగ్గిపోద్ది తలకాయ కొట్టు, మళ్ళీ వస్తే వన్ను. పౌలు గారు అలాగే సంతోషపడుతున్నాడు. ఇక్కడ నాకు బలహీనత ఉందని నేను ఏదో ఫీల్ అయ్యాను, కానీ నా ప్రభు నాకు శక్తి ఈ బలహీనత ఉన్నప్పుడు ఇస్తున్నాడు. కాబట్టి నా బలహీనత ఎందు నేను అతిశయపడుతున్నాను, ఆనందపడుతున్నాను, హ్యాపీగా ఈ బలహీనతను నేను తీసుకుంటున్నాను. చాలా మంది ఏమంటారు, నడుంపోటు వస్తుంది అనుకో, అయ్యో నాకే రావాలా నడుంపోటు అనుకుంటారు, నాకే రావాలి కాళ్ళు పోట్లు అనుకుంటారు. కానీ పౌలు గారు అంటున్నారు నాకే రావాలనుకుంటున్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, పౌలు గారి శరీరంలో ముళ్ళేంటి? పాపమా ఏంటి? బలహీనత, రోగం. ఆయన మొత్తం మీద ఏదో ఒక రోగం ఉంది. దీన్ని పాపంగా చిత్రీకరించేసి అక్రమ బోధలు చెప్పి, ఎందుకంటే ఓహో పౌలు గారికే పాపం మన ముళ్ళు దేవుడు పెట్టాడు, నేను కూడా పాపం చేస్తున్నానంటే ఏంటి అర్థం, నాకు కూడా దేవుడే పెట్టాడు, అలా ఫిక్స్ అయిపోతాం కదండి, అంతేనా? అంతే. ఒరే నువ్వు ఎందుకురా మందు అవుతున్నావంటే ముళ్ళెట్టాడు దేవుడు నాకు, నేనేం చేయను అంటాడు. ఇప్పుడు ఈ దౌర్భాగ్యులు. కాబట్టి ప్రతి సేవకుడైనా ప్రతి విశ్వాసకైనా శరీరంలో బలహీనత అనేది వచ్చిందంటే దేవుడు పెట్టింది. ఎందుకంటే మనం హెచ్చిపోకుండా ఉండడానికి, తగ్గించుకుని ఉండడానికి. శ్రద్ధగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ